వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. పార్టీ మీకు టికెట్ కేటాయించింది, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో? మేము అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇంకోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించింది, వాళ్ళ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించారని చాలా సంతోషంగా ఉన్నారు. 2 నెలల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధే కాదు అనేక సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మకం నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది. హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాం మేము. ఈరోజు యూత్ అసలు ఉత్సాహంగా ఉన్నారు. 70-80% యూత్ పోలింగ్ అయితే 90% మా కాంగ్రెస్కి వేసేటట్టు ఉన్నారు. ఇప్పుడు అన్న ఒకటి ఏదైతే సోషల్ మీడియాలో కొంచెం ఒకటి హల్చల్ అవుతుంది. గతంలో కవిత గారి పెళ్లికి శ్రీశైలం అన్న గారు హెల్ప్ చేశారు. ఇప్పుడు అలాంటి శ్రీశైలం అన్నను రౌడీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతున్నారు. ఎవరు ప్రజలు తిరగబడుతున్నారు? ప్రజలు ఆ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. 40 ఏళ్ళుగా నా కుటుంబము ఈ సమాజంలో ఉంది, సమాజంలో సేవలు అందిస్తుంది. ఏ శక్తి లేకుండా నా తండ్రి ఒక్కడై సామాన్య కుటుంబంలో పుట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తి నా తండ్రి. కొన్ని బస్సులను నిలబెట్టినటువంటి వ్యక్తి నా తండ్రి. వాళ్ళకి బీఆర్ఎస్ ఇంకోటి ఈరోజు దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నా తండ్రి అండ కావాలని ఈ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినటువంటి ఇల్లు మా ఇల్లు. ఈరోజు ఇగో రాజకీయము ఇవన్నీ మాకు నథింగ్. మా ప్రజల క్షేమము, మా ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుంటారు, అవి మేము పెద్ద పట్టించుకోం. అవన్నీ ఏం లేదు. అభివృద్ధికే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో కంకణం కట్టబోతుంది. చూస్తారు కదా మీరు, హైయెస్ట్ మెజార్టీతో.